80% కన్నడ వాళ్ళు తెలుగులో నటిస్తున్నారు. నిజమే. కన్నడ సీరియల్సో, తెలుగు సీరియల్సో తెలియట్లే. ఫైనల్లీ సమ్వన్ రేజ్డ్ ద ఇష్యూ. తెలుగు సీరియల్స్ మొత్తం కన్నడ యాక్టర్స్తో నింపేశారు. తెలుగు వాళ్ళని పెట్టే వరకు జనాలు సీరియల్స్ చూడడం ఆపేయాలి. మరింకెందుకు? కన్నడ ఇండస్ట్రీ అని పేరు పెట్టేస్తే పోలే, తెలుగు వాళ్ళని తొక్కేస్తున్నారు. తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా? అందరినీ సమానంగా చూడాలి. వేరే స్టేట్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. మన తెలుగు వాళ్ళకి ఇవ్వరు. అడిగితే పొగరంటారు. మన తెలుగు సీరియల్స్లో మన తెలుగు వాళ్ళ కన్నా ఎక్కువగా వేరే లాంగ్వేజ్ వాళ్ళున్నారంటే దానికి ఫస్ట్ రీజన్ మల్టీ లాంగ్వేజ్ నెట్వర్క్స్ అండ్ ప్రొడక్షన్ హౌసెస్. మన తెలుగు సీరియల్ బేస్డ్ టీవీ ఛానల్స్లో ఈటీవీ మాత్రమే ఇండిపెండెంట్ రీజనల్ టీవీ ఛానల్. మిగతా పాపులర్ టీవీ ఛానల్స్ అన్నీ వేరే లాంగ్వేజ్ పేరెంట్ నెట్వర్క్స్ కింద రన్ అయ్యే ఛానల్స్లో ఒక ఛానల్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ మా జియో స్టార్ నెట్వర్క్ది, జీ తెలుగు జీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్ది, జెమినీ టీవీ సన్ టీవీ నెట్వర్క్ది. అందుకే ఇప్పుడు మిగతా ఛానల్స్తో కంపేర్ చేస్తే ఒక ఈటీవీలో మాత్రమే ఎక్కువగా మన తెలుగు వాళ్ళని క్యాస్ట్ చేస్తారు. ఇంకా మిగతా టీవీ ఛానల్ సీరియల్స్తో కంపేర్ చేస్తే ఒక ఈటీవీ సీరియల్స్లో మాత్రమే ఇంకా ఇప్పటికీ ప్యూర్ తెలుగులో మాట్లాడతారు. కానీ స్టార్ మా జీ తెలుగు జెమినీ టీవీలో అలా ఉండదు. ఒక యాక్టర్ ఒక లాంగ్వేజ్ ఛానల్లో వర్క్ చేస్తే అదే యాక్టర్ని అదే సేమ్ నెట్వర్క్ కింద రన్ అయ్యే వేరే లాంగ్వేజ్ ఛానల్లో కూడా క్యాస్ట్ చేస్తారు. ప్రొడక్షన్ హౌసెస్కి ఆ యాక్టర్ ఆల్రెడీ తెలిసిన యాక్టర్ కాబట్టి వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. ఫ్రెష్ ఫేసెస్ కోసం ఆల్రెడీ తెలుగు ఆడియన్స్ చాలాసార్లు చూసిన యాక్టర్స్ని మళ్ళీ మళ్ళీ ప్రతి సీరియల్లో వాళ్ళనే పెడితే ఆడియన్స్కి బోర్ కొడుతుంది. కాబట్టి కొత్త సీరియల్స్లో కొత్త యాక్టర్స్ని పెట్టాలని అనుకుంటారు. కానీ మళ్ళీ కొత్త వాళ్ళ కోసం ఆడిషన్స్ పెట్టి అంతమందిలో మంచి వాళ్ళని సెలెక్ట్ చేయాలంటే టైం పడుతుంది. అంత టైం వేస్ట్ చేయడం ఎందుకు? అదేదో అదే నెట్వర్క్లో ఆల్రెడీ తమిళ్, కన్నడ, మలయాళం ఛానల్స్లో వర్క్ చేసిన యాక్టర్స్ని పెడితే సరిపోతుంది కదా అని ప్రొడ్యూసర్స్ అనుకుంటారు. తెలుగు ఆడియన్స్ వాళ్ళని ముందు చూడలేదు కాబట్టి తెలుగు ఆడియన్స్కి ఫ్రెష్ ఫేసెసే కదా. అలాగే ప్రొడక్షన్కి ఆడిషన్స్ పెట్టే పని కూడా తగ్గిపోతుంది. ఆల్రెడీ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్ని పెడితే వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉండదు. సీరియల్ రీమేక్స్. మన తెలుగు సీరియల్స్లో చాలా వరకు వేరే లాంగ్వేజ్ సీరియల్స్ రీమేక్సే ఉంటాయి. ఆల్రెడీ ఒరిజినల్ సీరియల్లో ఆ క్యారెక్టర్ని చేసిన యాక్టర్కి ఆ రోల్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందుకే కొన్నిసార్లు తెలుగు రీమేక్స్లో కూడా అదే యాక్టర్స్ని పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్తీక దీపం. ఆల్రెడీ మలయాళంలో ఇదే సీరియల్కి హీరోయిన్గా చేసిన యాక్టర్నే తెలుగు సీరియల్లో కూడా పెట్టారు. గుండె నిండా గుడిగంటలు కూడా తమిళ్ సీరియల్ రీమేక్. అందులో ఉన్న అత్త క్యారెక్టర్ని తెలుగులో కూడా పెట్టారు. కన్నడ యాక్టర్స్ ఎందుకు ఎక్కువగా ఉంటారు? వేరే లాంగ్వేజ్ యాక్టర్స్తో కంపేర్ చేస్తే తెలుగు సీరియల్స్లో కన్నడ యాక్టర్స్ ఎక్కువగా కనిపిస్తారు. ఎందుకంటే కన్నడ లాంగ్వేజ్ అండ్ తెలుగు లాంగ్వేజ్ కొంచెం ఒకేలాగా ఉంటాయి. అందుకే వేరే లాంగ్వేజ్ యాక్టర్స్తో కంపేర్ చేస్తే కన్నడ యాక్టర్స్ తెలుగుని ఈజీగా నేర్చుకోగలరు. అందుకే ప్రొడ్యూసర్స్ ఎక్కువగా కన్నడ యాక్టర్స్ని ప్రిఫర్ చేస్తారు. బడ్జెట్. కొన్ని మన తెలుగు సీరియల్ యాక్టర్స్ ఇంటర్వ్యూస్లో చెప్పిన ప్రకారం తెలుగు యాక్టర్స్ని మాత్రమే తీసుకునే రోజుల్లో రెమ్యూనరేషన్ డిమాండ్స్ ఎక్కువగా ఉండేవి. అప్పుడే ప్రొడ్యూసర్స్ వేరే స్టేట్స్ నుంచి తక్కువ రెమ్యూనరేషన్కి వర్క్ చేయడానికి రెడీగా ఉన్న యాక్టర్స్ని తీసుకురావడం స్టార్ట్ చేశారు. సీరియల్స్ లాంగ్ టర్మ్గా రన్ అవ్వడంతో వాళ్ళకి ఫేమ్ వచ్చింది. రెగ్యులర్గా తెలుగు సీరియల్స్ చేస్తూ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. వర్క్ డిసిప్లిన్. ఇది కొంతమంది చెప్పిన ఒపీనియన్ మాత్రమే. పక్క స్టేట్ నుంచి వర్క్ కోసం వచ్చిన యాక్టర్స్కి ఇక్కడ లాంగ్వేజ్ సరిగ్గా రాదు. ఇండస్ట్రీలో ఎవరూ తెలీదు. కొత్త స్టేట్, కొత్త వాళ్ళ మధ్య వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కడ వర్క్ పోతుందేమో అని భయపడి ప్రొడక్షన్ టీం ఎలా చెప్తే అలా చేస్తారు. ఎక్కువ లీవ్స్ తీసుకోరు. వాళ్ళకి ఎక్కువ హాలిడేస్ కూడా ఉండవు. ప్రొడక్షన్ టీం ఏ టైమింగ్స్ చెప్తే ఆ టైమింగ్స్లో వర్క్ చేస్తారు. డబ్బింగ్ సీరియల్స్. చాలా తెలుగు సీరియల్స్ కన్నడలో కూడా డబ్ అవుతున్నాయి. కాబట్టి కన్నడ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడం కోసం కన్నడ యాక్టర్స్ని క్యాస్ట్ చేయడం ప్రొడక్షన్కి ప్లస్ పాయింట్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ 'మేఘ సందేశం' అనే జీ తెలుగులో రన్ అయ్యే తెలుగు సీరియల్ని జీ కన్నడలో కూడా 'మేఘ సందేశ' అనే నేమ్తో డబ్ చేశారు. ట్రెండ్: స్టార్టింగ్లో కొంతమంది మాత్రమే వేరే లాంగ్వేజ్ యాక్టర్స్ని తీసుకునేవారు. కానీ ఒక 2 సీరియల్స్ సూపర్ హిట్ అయ్యాక తెలుగు ఆడియన్స్ వేరే లాంగ్వేజ్ యాక్టర్స్ని యాక్సెప్ట్ చేస్తున్నారని అర్థమైంది. ఆ తర్వాత మిగతా ఛానల్స్ కూడా అదే ట్రెండ్ బ్లైండ్గా ఫాలో అయ్యారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి సీరియల్లో వేరే లాంగ్వేజ్ యాక్టర్స్ ఉండడం ట్రెండ్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.